హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సిలబస్ అనాలిసిస్ అయితే చూద్దామండి. చాలామంది కామెంట్ రూపంలో అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ చెప్పండి అని చెప్పేసి. అంతేకాకుండా ఏపీ హైకోర్టు పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన గమనిక, మరొక సెలక్షన్ లిస్ట్ అయితే మరి విడుదల చేయడం జరిగింది అఫీషియల్గా వెబ్సైట్లో. దాని గురించి అయితే చూద్దాం. సో గైస్, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 సచివాలయం ఇతర ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్లకు సిద్ధమైనట్లుగానే మనకైతే తెలుస్తుందండి. మరి నోటిఫికేషన్ రాబోతున్నటువంటి సమయంలో ఉన్నటువంటి సమయాన్ని సమర్థవంతంగా మరైతే ఉపయోగించుకోవాలి. ఓకేనా? సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచించకుండా ముందుగా మనము ఎంతవరకు చదివాము, ఇప్పుడు ఎగ్జామ్ పెడితే మనము దాన్ని అటెంప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా అనేది దృష్టిలో ఉంచుకొని మనమైతే ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఒకవేళ మేము ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నాం అనుకునేవారు రివిజన్ చేయండి, తప్పదు. ఓకేనా? జూన్లో అయితే మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తుందని ఏపీఎస్సి బోర్డు మెంబర్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. మొత్తం 13 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 1000కి పైగా ఖాళీలండి గ్రూప్ 2 ఫర్ ద ఫస్ట్ టైం. ఇది కనుక మీరు మిస్ అయితే నెక్స్ట్ 5 years వరకు ఇలాంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉండదు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఓకేనా? ఇది మాత్రం ఒకటి దృష్టిలో ఉంచుకోండి. సో కొంచెం టైం అయితే ఉంది మనకి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 2 months అయితే టైం ఉంటుంది ఎగ్జామ్స్కి, ప్రిలిమ్స్కి. కాబట్టి ముందు మన టార్గెట్ వచ్చేసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాక మెయిన్స్కి కూడా ఒక 45 to 2 months టైం అయితే ఉంటుంది. ఓకేనా? సో గైస్, మరి లేట్ చేయకుండా ముందుగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ చూద్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి అందరూ కూడా. ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు. అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే? సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఫోటోతో ఉంటుంది, లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకు సిలబస్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఇది గ్రేడ్ 1 అండి. గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటూ మనకి ఇచ్చారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు గాను ఉంటుందండి. ఇది కామన్, అందరికీ కూడా కామన్, అన్ని పోటీ పరీక్షల్లో కూడా ఇది ఉంటుంది. ఓకేనా? కరెంట్ అఫైర్స్ ఫస్ట్ వచ్చేసి నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. జనరల్ సైన్స్ అండి, ఇందులో జనరల్ సైన్స్ కూడా యాడ్ చేశారు. యాక్చువల్గా గ్రూప్ 2లో దాన్ని తీసేశారండి కంప్లీట్గా. ప్రిలిమ్స్ నుంచి, మెయిన్స్ నుంచి కూడా లేదు జనరల్ స్టడీస్. ఓకేనా? హిస్టరీ ఆఫ్ ఇండియా ఎంపసిస్ విల్ బీ బోత్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ సోషల్, ఎకనామిక్, కల్చర్ అన్నీ కూడా అడుగుతున్నారు. ఇండియా అండ్ ఏపీ హిస్టరీ అండి. ఇది గ్రూప్ 2లో కూడా, అంటే 13 రకాల ఉద్యోగాల వాటిలో కూడా ఉంది. జాగ్రఫీ ఇండియన్ అండ్ ఏపీ. ఇండియన్ పాలిటీ అండి, ఇది కూడా అడుగుతున్నారు. ఇండియన్ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్. ఓకే? డేటా అనాలిసిస్ కూడా ఇక్కడైతే అడగడం జరిగింది. మొత్తము 10 టాపిక్స్ అయితే అడుగుతున్నారండి. పేపర్ 1 ఇది 150 మార్కులకు. ఇక్కడ మెయిన్ ఏంటంటే పేపర్ 2 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఏంటంటే ఇందులో బీడీ చేసినటువంటి అభ్యర్థులకు చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఓన్లీ బీడీ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ కాదండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ చేసి బీడీ చేయడానికి అవసరమైన ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉండాలి మీకు. ఒక సైన్స్ కానీ, సోషల్ సంబంధించింది కానీ,
ఓకే, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ అయితే మీకు బీఈడీ చేయడానికి వీలుగా ఉండేటువంటి ఒక సబ్జెక్ట్ ఉండాలి, సింపుల్. అలా అయితే మీరు ఎలిజిబుల్, అంతే. బీఈడీ చేయని అవసరం లేదు దీనికి. ఓకేనా. మరి ఫండమెంటల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అడుగుతున్నారు ఇక్కడ. ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషనల్ సైకాలజీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఈ విధంగా అయితే అడుగుతున్నారండి. స్టాటిస్టిక్స్, నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ 2 అండి, డిగ్రీ స్టాండర్డ్ అయితే ఇక్కడ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్, మెజర్మెంట్స్ అండ్ ఎవాల్యుయేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సూపర్విజన్, జెండర్ జెండర్ సెన్సిటైజేషన్, జెండర్ ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, స్కీమ్స్ అండ్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇవన్నీ కూడా మనకైతే అడుగుతున్నారండి. ఇది పేపర్ 3కి సంబంధించి. పేపర్ 3 అయితే కంప్లీట్గా ఎడ్యుకేషన్కి సంబంధించిందండి. ఓకేనా. సో అందరూ కూడా గమనించాలి. అంటే 3 పేపర్లు అయితే ఇక్కడ ఉండడాన్ని మనము చూడవచ్చు. పేపర్ 2 అండ్ పేపర్ 3 మొత్తం కంప్లీట్గా ఎడ్యుకేషన్కి సంబంధించిందండి. బీడీ చేసిన వాళ్ళకి కొంత, అంటే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా అంటే చాలా ప్లస్ అండి. ఈ సిలబస్ అంతా కూడా ప్లస్. ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. పేపర్ 1 ఒకటి కొంచెం క్లారిటీగా చదువుకుంటే సరిపోతుందండి. ఓకేనా. చాలా అంటే చాలా మంచి జాబ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. సో దీని యొక్క పీడిఎఫ్ కూడా మన అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉందండి. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఓకేనా. అంతేకాకుండా గ్రూప్ 2కి సంబంధించి తెలుగు సిలబస్ కూడా నేను చెప్పానండి, మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి చూడండి. సో ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి. హైకోర్టు ఇష్యూడ్ నోటిఫికేషన్ 1/2022 to 10/2022 dated 21/10/2022 for non-technical post, junior assistant, field assistant, examiner, process assistant, process server and office subordinate, attender and technical post to స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3 టైపిస్ట్. ఇవన్నీ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. మరి వీటన్నిటిలో ప్రజెంట్ మనకి దేని యొక్క ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ ఇచ్చారనేది మనమైతే చూద్దాము. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ అండి, లైట్ వెహికల్. ఓకే, లైట్ వెహికల్ మరి డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేసిన వారి యొక్క ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. డిస్టిక్ వైజ్గా ఇచ్చారండి. ఓకేనా. అనంతపురం డిస్టిక్, గుంటూరు డిస్టిక్, కృష్ణా, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం డిస్టిక్. సో ఈ విధంగా మనకు డిస్టిక్ వైజ్గా అయితే ఇవ్వడము జరిగింది. ద క్యాండిడేట్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఫర్ సెవరల్ డిస్టిక్ బట్ ఆప్టెడ్ ఏ పర్టికులర్ డిస్టిక్. ఒకవేళ మీకు 2 డిస్టిక్లో కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే ఏదైనా ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకున్నట్లుగా ఈ ఫామ్ ఫిల్ చేసి మనమైతే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో. ఓకేనా. సో ఇక్కడైతే మనకు క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ బాండ్ కూడా ఇచ్చారండి. బాండ్ గురించి ఆల్రెడీ మనం చెప్పడం అయితే జరిగింది. 5 లక్షల రూపాయలు మనము బాండ్ అయితే ఇవ్వాలి. అంటే ఆ ప్రొబేషన్ టైంలో మనము కనుక పోస్ట్ను వదిలేస్తే ఈ అమౌంట్ అయితే మనము పే చేయాల్సి ఉంటుంది. బట్ ఎవరు వదిలేస్తారండి, మంచి జాబ్స్ ఇవన్నీ కూడా. సో నో ప్రాబ్లం, ఇవ్వాల్సిందే, బాండ్ అయితే ఇవ్వండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, మరి ఈ యొక్క లిస్ట్ అయితే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి చూడండి, మీ పేరు ఉందా మరి ఏంటి అనేది. ఓకే, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. ఏపీఎస్సీ గ్రూప్ 2 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సిలబస్ చూసాము. ఏపీ హైకోర్టు సెలక్షన్ లిస్ట్ విడుదల చేసింది, అది కూడా చూసాము. సో మరి సచివాలయ అభ్యర్థులు, అంతేకాకుండా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి బెస్ట్ కోర్స్ అయితే లాంచ్ చేసాం మన యాప్లో. ఒకసారి డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది మంచి సమయం నిజంగా చెప్పాలంటే. ఈ టైంను కూడా మనము ఉపయోగించుకోలేకపోయినట్లయితే 5 సంవత్సరాలు ముందే చెప్తున్నా, 5 సంవత్సరాల వరకు మళ్ళీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే చాలామంది ఏజ్ అనేది ఎండింగ్లో ఉంది. ఈ టైం అయిపోతే ఇక మళ్ళీ ఏజ్ కూడా రిలాక్సేషన్ పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి
ఉన్న టైంని ఉపయోగించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.